బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు ఉమెన్స్ డే నాడే ఇటు మహిళల పైన ఒక దారుణం జరిగింది. సీక్రెట్గా ఇటు యువతులను వీడియో తీస్తున్నాడు ఒక సైకో. ఇటు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఆందోళన చేపట్టారు. ఇటు ప్రస్తుతానికి అక్కడ చాలామంది మహిళలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు తీస్తున్న ఆంజనేయులు అనే వ్యక్తిని, ఆ ఆంజనేయులు అనే వ్యక్తి ఫోన్లో సుమారు 7,000 మంది యువతుల వీడియోలు ఉన్నట్టు తెలుస్తుంది. నిందితుడిని పట్టుకొని స్థానికులు ప్రస్తుతానికి పోలీసులకి అప్పగించారు. ఇటు యువతులతో ఉన్న ఫోటోలు కానీ వీడియోలో ఆ రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తే ఇటు నల్ల మామిడి ఆంజనేయులు. సో మొత్తానికైతే తన ఫోన్లో దాదాపు 7,000 పైన 7,000కు సుమారు 7,000కు పైగా ఇటు యువతులకు సంబంధించిన ఫోటోలు వీడియోలు. మరి అంతమంది ఫోటోలు వీడియోలు ఎందుకు సేకరించినట్టు, ఆ ఫోటోలు వీడియోలో ఏముంది? స్థానికులు మొత్తానికైతే ప్రస్తుతానికి ఆందోళనకు చేపట్టారు. మనం కింద లెఫ్ట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం. ఇటు ఆంజనేయులకి కఠిన శిక్ష వేయాలంటూ, తమకు అప్పగించాలి అంటూ స్థానికులు కోరుతున్నారు. ఒకసారి స్థానికులు ఏమంటున్నారు, అసలు తన ఫోన్లో ఏం వీడియోలు ఉన్నాయి ఏంటి, స్థానికుల మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తుమ్మపూడి గ్రామం, దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో మరి ఒక దుర్ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మహిళలకు స్వేచ్ఛ, గౌరవం ఉన్న మహిళా దినోత్సవం ఈరోజు. అయితే ఈ మహిళా దినోత్సవం రోజున మరి తుమ్మపూడి గ్రామంలో ఆంజనేయులు అనే వ్యక్తి 45-50 లోపు ఉండొచ్చు ఏజ్. అయితే తను ఏం చేశాడంటే కాలేజీకి వెళ్ళే పిల్లల్ని, చిన్న పిల్లల్ని అలాగా 3 ఇయర్స్ నుంచి ఫొటోస్ తీస్తానే ఉన్నాడని మరి మా దృష్టికి వచ్చింది. అయితే ఇది ఎలా కనుగొన్నారంటే, ఒక అమ్మాయి కాలేజీకి వెళ్తా గ్రహించి తన దగ్గర ఫోన్ లాక్కొని మరి కొట్టి ఆ ఫోన్ లో తన ఫోటోలు ఉంటే అవి డిలీట్ చేసుకుందంట. ఆ డిలీట్ చేసుకున్న తర్వాత మరలా చూస్తామంటే వేరే తనకు సంబంధించిన అమ్మాయి ఫోటో వచ్చింది. అలాగా చాలా ఫోటోలు వచ్చేసరికి తన్ని ఎందుకు ఇలా తీసేవని ప్రశ్నించి ఆ అమ్మాయి వల్ల కాకపోతే ఈ రోజున ఎక్కడో అతను పారిపోతుంటే ఈ తుమ్మపూడి గ్రామం సంబంధించిన వాళ్ళు గ్రామస్తులు వెళ్ళి అతన్ని తీసుకొచ్చి చర్చిలో పెట్టడం జరిగింది. అతను ఏ విధంగా తీసాడో, ఎటువంటి ఆలోచనతో తీసాడో మనకు సంబంధం లేదు. సో ఒక మహిళ, ఒక అమ్మాయి గుర్తించింది తన ఫోటోలు తీస్తున్నాడు ఈ వ్యక్తి ఆంజనేయులు అని. తన ఫోన్ లాక్కొని ఆ ఫోన్లోంచి ఆ ఫోటోలు డిలీట్ చేసిన సమయంలో తనకు తెలిసిన మిగతా మహిళలకు సంబంధించిన ఫోటోలు కూడా కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురైంది. ఆ ఫోన్లో ఉన్న వివరాలు, ఆ ఫోటోల డీటెయిల్స్ అన్నిటి కూడా ఇటు గ్రామస్తులందరికీ కూడా, ఇటు తుమ్మపూడిలోని గ్రామస్తులందరికీ కూడా చెప్పింది. మొత్తానికి గ్రామస్తులు, స్థానికులందరూ కూడా ఇటు ఆంజనేయులోని వాళ్ళందరూ పట్టుకొని ఇటు పోలీసులకి అప్పచెప్పినట్టు తెలుస్తుంది. ఆ ఫోటోలో ఆ వీడియోలు తీయడానికి గల కారణం ఏంటి, ఏ ఉద్దేశంతో తీశాడన్నది కూడా పక్కన పెడితే, మా పర్మిషన్ లేకుండా అలా తీయడం మా గౌరవానికి కరెక్ట్ కాదు అంటూ మొత్తానికైతే మహిళలు ఆందోళనకు దిగారు. సో దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, పోలీసుల ప్రాథమిక విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి, పోలీసుల మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో నల్లమూడి ఆంజనేయులు అనే వ్యక్తి ఇక్కడున్న మహిళలను వీడియోలు తీస్తున్నాడని, అదేవిధంగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నా లేదా కాలేజీకి వెళ్తున్నా లేదా పనులు చేసుకుంటున్నా అక్కడ కూర్చొని అతను వాళ్ళ వీడియోలు, ఫోటోలు తీస్తున్నారని, అది అసభ్యకరంగా వాటిని పోస్ట్ చేస్తున్నాడని చెప్పేసి గ్రామస్తులందరూ చెప్పడం జరిగింది. దాని మీద అతన్ని ఇక్కడే ఈరోజు ఈ చర్చిలో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు బాధితురాలి ఫిర్యాదు తీసుకొని దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతను మా అదుపులో తీసుకుంటాము. అతని మీద చట్ట ప్రకారం తగిన శిక్ష విధిస్తామని, చట్ట ప్రకారం తగిన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ఉమెన్స్ డే రోజున ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అయితే ఇమ్మీడియట్ గా మాకు ఈ విషయం తెలియగానే వెంటనే స్పాట్ లోకి వచ్చేసేసి బాధితురాల దగ్గర నుంచి స్వయంగా మేమే ఫిర్యాదు తీసుకొని 10 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతన్ని నిందితుడిని కూడా మా కస్టడీలో తీసుకొని ఇమ్మీడియట్ గా అతని మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. సో మొత్తానికైతే ఇటు పోలీసులు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతోని తనని అదుపులోకి తీసుకున్నాము, చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, తనకి శిక్ష పడేలాగా చేస్తామంటూ ఇటు పోలీసులు అయితే హామీ ఇస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సాయి ఉన్నారు, సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి చెప్పండి, అసలు 7,000 మంది మహిళలకు సంబంధించి, అమ్మాయిలకు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు
ఇలా రకరకాల ఏజ్ గ్రూప్లో ఉన్న మహిళలు కానీ ఆడపిల్లలు కానీ వీళ్ళందరూ ఫోటోలు తీయాల్సిన అవసరం ఏంటి? ప్రధానంగా ఇటు తన ఫోన్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఎలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఉన్నాయి, అసభ్యకరంగా ఏమన్నా ఉన్నాయా? కళ్యాణ్ ప్రధానంగా తెనాలి నుంచి విజయవాడ వెళ్ళేటటువంటి దారిలో తుమ్మపూడి అనేటటువంటి ఒక అడ్ రోడ్డు ఉంది. ఆ అడ్ రోడ్డు వద్దకు ఈ తెనాలి నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు కానీ మిగిలినటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి విజయవాడ వెళ్ళేటటువంటి బస్సులు ఎక్కుతూ ఉంటారు, లేకపోతే ఆటోలు కానీ. అక్కడ జర్నీకి అదొక పాయింట్. ఆ పాయింట్ దగ్గర ఈ మహిళలు కానీ, స్కూల్ పిల్లలు కానీ, లేకపోతే కాలేజీ పిల్లలు కానీ వీళ్ళంతా కూడా బస్సులు ఎక్కడానికి వచ్చేటటువంటి సమయంలో అక్కడ ఈ ఆంజనేయులు అనేటటువంటి వ్యక్తి 53 సంవత్సరాలు, ఇతని తుమ్మపూడి, ఇతను అక్కడ కూర్చోవటం, వాళ్ళందరినీ కూడా వీడియోలు చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తన ఫోన్ని నిన్న ఒక అమ్మాయి కాలేజీ బస్సు ఎక్కడానికి వెయిట్ చేస్తున్నటువంటి సమయంలో ఆ అమ్మాయికి ఎందుకో ఫోను అనేక సార్లు అతను అటు ఇటు తిప్పడం చూసి అనుమానం వచ్చి తనే ధైర్యంగా వెళ్ళి, అండి మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి అని ఆంజనేయులను అడగడం జరిగింది. అయితే తాను నిరాకరించాడనే విధంగా కూడా బాధితురాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా బలవంతంగా ఫోన్ని లాక్కున్నాను. అయితే లాక్కున్న తర్వాత కూడా ఆ ఫోన్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది నాకు తెలియదు అనే విధంగా ఆంజనేయులు సమాధానం చెప్పినట్లు కూడా ఆ బాధితురాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికులు ఒకళ్ళిద్దరు కలుగు చేసుకొని అసలు ఏంటమ్మా ఏంటంటే ఇట్లా వీడియో తీశారండి, నేను వీడియోలను కూడా చూసి ఆ లాక్ లేకుండా ఉన్నటువంటి ఒక 3 వీడియోలను కూడా డిలీట్ చేయడం జరిగింది. మిగిలిన వాటి అన్ని కూడా లోపల ఉన్నాయని చెప్పడంతో వాళ్ళందరూ కూడా అతన్ని పాస్వర్డ్ అడిగి ఆ వీడియోలు ఏదైతే ఓపెన్ చేయడంతో ఆ అమ్మాయి ఆ వీడియోలను గమనించి తనకు సంబంధించిన వాళ్ళే, అంటే ఆ బాధితురాలు ఎవరైతే ఉందో ఆ బాధితురాలకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి చెల్లెళ్ళు, వీళ్ళు అందరూ మహిళలే. అవన్నీ కూడా గమనించి వెంటనే వారికి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడంతో అందరూ అక్కడ చేరుకోవడం జరిగింది. ఆ వీడియోలను ఒకసారి పరిశీలిస్తే ఫోటోలు కానీ వీడియోలు కానీ అన్నీ కూడా కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు, మహిళలు వివిధ సందర్భాల్లో వాళ్ళు పనులు చేసుకుంటున్నటువంటి సమయంలో కానీ అలా అనేక రకాలుగా కూడా వీడియోలు చిత్రీకరించినటువంటి పరిస్థితి అయితే ఆ ఫోన్లో కనిపించడం జరిగింది. అసలు ఎందుకు చేస్తున్నాడు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి అంశంలో బాధితులు అతన్ని అడిగేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆంజనేయులు సమాధానం చెప్పలేదు. స్థానికులు అతని పైన చర్యలు తీసుకోవాలనే విధంగా డిమాండ్ చేయడంతో పోలీసులు అయితే మంగళగిరి పోలీసులు రాత్రి సమయంలో తుమ్మపూడి అటు రోడ్డుకి చేరుకోవడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అసలు ఆ వీడియోలన్నీ ఎందుకు తీయటం జరిగింది, ఎక్కడన్నా అప్లోడ్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఇతను వీడియోలను ఎవరికైనా షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. అయినా కూడా వీడియోలు తీసినటువంటి అంశాన్ని పరిశీలిస్తే మహిళల్ని అసభ్యకరంగా తీయటం, వాటిని తర్వాత చూసేటటువంటి ప్రయత్నం ఆంజనేయులు చేయటం, వారికి సంబంధించిన వాళ్ళకి కొంతమందికి కూడా పంపించినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. వందలాది వీడియోలు ఉండటంతో వాళ్ళందరికీ సంబంధించినటువంటి బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక తుమ్మపూడి గ్రామంలో ఉన్నటువంటి 50-60 మంది మహిళలకు సంబంధించిన వీడియోలు అతని దగ్గర ఉండటంతో వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అవి ఎవరికి పంపించారు, ఏ సమయంలో తీశాడు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఆ మహిళలకు సంబంధించి ఒక ఆవేదన కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మహిళా దినోత్సవం అవటం, దానంతా కూడా గ్రాండ్గా చేసుకుంటున్నటువంటి సమయంలో రాత్రి సమయంలో తమకు సంబంధించినటువంటి వీడియోలు ఒక వ్యక్తి తీసినటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా తెలియడంతో ప్రస్తుతం కాలేజీ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ బస్సు ఎక్కేటటువంటి సమయంలో తీసినటువంటి వీడియోలు అయితే సరే, కానీ వాళ్ళు ఏదన్నా అదమర్చినటువంటి సమయంలో కానీ లేకపోతే ఎక్కడ కూర్చున్నటువంటి సమయంలో కానీ ఇలాంటి వీడియోలు ఏమన్నా తీసారా, ఏంటి అసభ్యకరమైనటువంటి వీడియోలు ఉన్నాయనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. పోలీసులు కూడా ఆ ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మంగళగిరి పోలీసులు అయితే అతన్ని విచారిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత అతనికి సంబంధించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా మంగళగిరి పోలీసులు చెప్పడంతో రాత్రి తుమ్మపూడి గ్రామంలో అక్కడ అటు రోడ్లో ఆందోళన చేపట్టినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళైతే విరమించినటువంటి పరిస్థితి ఉంది. కాదే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మేము కేసులు పెట్టాం, అతన్ని మాకు అప్పగించాలి, అసలు ఎందుకు ఆ వీడియోలు తీయడం జరిగింది అనేది కనుక సరైనటువంటి విధానంగా కనుక ఆయన చెప్పకపోతే మాత్రం అతని పైన మేమే
చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ కేసులో పోలీసులు ఎలాంటి అంశాలను బయటికి తీసుకొస్తారు. అతను ఇప్పుడే వీడియోలు తీయడం స్టార్ట్ చేశాడా, లేకపోతే గతంలో మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా తీయడం జరిగిందా? ఎందుకంటే ఆ తుమ్మపూడి అడ్డ రోడ్డు దగ్గర ఒక బస్ స్టాండ్ లాగా ఉంటుంది, అందులో కూర్చొని ఆ వీడియోలు తీస్తున్నట్లు కూడా ఆ వీడియోల్లో చిత్రీకరణకు సంబంధించి చూడటం జరిగింది. కొంతమంది ఫోటోలను కూడా తీయటం, అటు నడుచుకుంటూ వస్తున్నటువంటి ఫోటోలు కానీ, బస్ స్టాండ్లో ఆగినటువంటి ఫోటోలు, ఇలా పలు రకాలుగా కూడా ఫోటోలు తీయటం జరిగింది. అతను అదే పనిలో ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అతని మానసిక పరిస్థితి లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంది, ఏంటి, ఒక మహిళల్ని అసభ్యకరంగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం ఎందుకు చేశారు అనేటటువంటి కోణంలో అయితే దర్యాప్తు చేయాలనే విధంగా కూడా స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కళ్యాణ్. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు చాలామంది స్కూల్ పిల్లలు, అలాగే కాలేజ్కి వెళ్ళే యువతులు, అమ్మాయిలు, యువతులు, అలాగే చిన్న చిన్న స్కూల్ పిల్లలు, వీళ్ళకి సంబంధించిన వీడియోస్ని బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో కూర్చొని మరి ఆ వీడియోస్ని రికార్డ్ చేస్తుండడంతో మొత్తానికైతే ఒక్క మహిళ తను వీడియో తీస్తున్నట్టు గమనించి తన ఫోన్ అడిగి తీసుకున్నప్పుడు తనకు తెలిసిన మిగతా అమ్మాయిల ఫోటోలు కూడా ఉండడంతో మొత్తానికైతే ఆశ్చర్యానికి గురైంది. సో దీనికి సంబంధించి ఆ బాధితురాలు ఏమందో ఒకసారి ఆ బాధితురాలు మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ట్రైనింగ్కి వెళ్తాక ఏం చేస్తారంటే చిలువూరు నుంచి తుంపూడు వస్తా. తుంపూడు స్టాప్ లో బస్సు ఎక్కుతాం మేము. 6:40 అలా బస్సు వచ్చింది మాకు తెనాల నుంచి. ఆ బస్సు ఎక్కడానికి వెయిట్ చేస్తాం. అక్కడ అంటే నేను నిన్న గమనించా, అంతకు ముందు ఎప్పుడు చేశాడో నాకైతే తెలియదు. నేను నిన్న మార్నింగ్ గమనించా. ఏంటి, తను ఫోన్ అదే పనిగా తిప్పుతా అటు ఇటు చేస్తున్నాడు. అందుకని ఏం చేసా, అంకుల్ ఫోన్ ఏదైతే అది అయిందని చెప్పి ఫోన్ ఉన్నా లేకపోతే నాకు సంబంధం లేదు, నాకు డౌట్ వచ్చింది, ఫోన్ తీసుకున్నామని చూసా. ఫోన్ ఇవ్వనన్నాడు. ఫోన్ ఇవ్వాల్సింది లాక్కుంటే లాక్ వేసి నేను లాక్ మర్చిపోయా అన్నాడు. నువ్వు నాకు ఫోన్ ఇవ్వాల్సింది అంటే పైన 4-5 వీడియోలు తీసాడు. అప్పటికే 5 వీడియోలు నేను డిలీట్ చేసి పర్మనెంట్ డిలీట్ కూడా చేసి, అంటే ఇంకిక్కడ ఆపేద్దాము అప్పుడే తీసుకో స్టార్ట్ చేశాడు అనుకోని. ఆంజనేయులు అంట ఆయన పేరు, ఇంటి పేరు తెలీదు, ఆంజనేయులు అంట ఆయన ఆంజనేయులు అంట. ఆయన ఫోటో వీడియో తీశాడు. అంటే అప్పుడే తీసాడా, ఇంతకు ముందు ఎప్పుడు తీయలేదు. అయ్యేనేమో అనుకుని నేనేం చేసా, అవి డిలీట్ చేసి ఆయనకి ఇలా ఫోన్ ఇస్తున్నా. ఏళ్ళు తగిలి స్క్రోల్ అయింది. కొంచెం స్క్రోల్ అవ్వగానే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అమ్మాయి ఫోటోలు కనిపించినాయి. ఏంటిది అని చెప్పి ఆలోచించాడు. ఫోన్ లాక్కొని జాబ్ లో పెట్టేసుకున్నాడు. ఫోన్ ఇవ్వలా. ఏంటో మళ్ళీ ఏం చేశాను, రిటర్న్ మళ్ళీ ఫోన్ లాక్ కూడా ట్రై చేసి ఫోన్ లాక్కున్నా. తీరంటే దీని అన్నాడు. ఎలాగన్నా లాక్ తీపిచ్చి ఫోటోలు చూస్తే అందరూ మా ఊరోళ్ళే, మా చుట్టాల పిల్లలు అవని, ఈ ఊరు పిల్లలు అవని, అందరూ మా ఫ్రెండ్స్, మా చెల్లెలు అందరూ మా ఊళ్ళే ఉన్నాయి. తుమ్మపూడి ఆయన అంటే అక్కడ జెండా చెట్టు కాడ ఉంటాడు. అది ఈ రోజు అసలు ఆయన బయటికి రాని, ఇట్లా నిన్న జరిగింది. అయితే ఆయన చేత మళ్ళీ ఏంటికి లాక్ లేవు ఆయన ఫోన్ లో. ఓన్లీ గూగుల్ ఫొటోస్ ఒక దానికి, గ్యాలరీకి ఒక దానికి, వీటికే ఉన్నాయి. ఇంకా దేనికి లాకులు పెట్టలా. ఆయన బయటికి రావాలి. ముందు అసలు మా ఊరు ఇది కాదు. ఇక్కడ నన్ను అసలు ఎవరు కాపాడలా. ఇప్పుడు నేనే చూసి నేనే ఫోన్ లాక్కున్నా. నాకు నేను చిలువూరులో ఉంటా. నేను రోజు డ్యూటీ ట్రైనింగ్కి వెళ్తాక ఏం చేస్తానంటే చిలువూరు నుంచి తుంపూడు వస్తా. తుంపూడు స్టాప్ లో బస్సు ఎక్కుతాం మేము. 6:40 అలా బస్సు వచ్చింది మాకు తెనాల నుంచి. ఆ బస్సు ఎక్కడానికి వెయిట్ చేస్తాం. అక్కడ అంటే నేను నిన్న గమనించా, అంతకు ముందు ఎప్పుడు చేశాడో నాకైతే తెలియదు. నేను నిన్న మార్నింగ్ గమనించా. ఏంటి, తను ఫోన్ అదే పనిగా తిప్పుతా అటు ఇటు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.